स्वयंभो ॐ शम्भो शिव शम्भो स्वयंभो ॐ शम्भो शिव शम्भो स्वयंभो ॐ शम्भो शिव शम्भो स्वयंभो गंगाधर शंकर करुणाकर माधव भवसागर तारक गंगाधर शंकर करुणाकर माधव भवसागर तारक हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर धिमित धिमि धिमि कीट कीटतो तोम तोम तरि कीट कीटतो सर्वेश सर्वेश शंभो स्वयंभो ॐ शम्भो शिव शम्भो स्वयंभो ॐ शम्भो शिव शम्भो स्वयंभो ॐ शम्भो शिव शम्भो स्वयंभो गंगाधर शंकर करुणाकर माधव भवसागर तारक गंगाधर शंकर करुणाकर माधव भवसागर तारक కొంగునే సాపినాదే గుబ్బలా దాచినాదే స్నేహమే ఊరిన ఊటసిలిమాయే చుట్టూ పక్కాయి ఒడిసల్లా
వీరులంట ధరణి కుబేరులంట మారు మారు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట వీరాధి వీరులంట ధరణి కుబేరులంట మారు మారు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట పెళ్లి అంట తాళి కట్టవద్దునంట తాళి కట్ట దాని గురించి మనకి ఇంగ్లీష్ లో లెసన్ ఉంది. మాయా బజార్ అనే సినిమా నుండి ఆవిడ గారి యొక్క జీవిత చరిత్రని మన ఇంగ్లీష్ పుస్తకంలో పెట్టడం జరిగింది. ఆవిడ గారు మహానటి, కోటీశ్వరరాలు. కానీ ఆమె పాఠాన్ని ఎందుకు పెట్టారో మీకు తెలుసా? ఎంత ఐశ్వర్యం ఉన్నా చివరికి అక్షర జ్ఞానం అనేది లేకపోతే జీవితం దుర్భారం అవుతుంది. ఆమె పట్టుదలతో, సహనంతో నటనని నేర్చుకొని అందాలకెక్కింది. ఆమె త్యాగమూర్తి. జవహర్లాల్ నెహ్రూ చైనాతో యుద్ధం అవుతుంటే ఆమె నెహ్రూ గారిని చూడడానికి వెళ్ళింది. కానీ యుద్ధానికి కావాల్సిన డబ్బు మాకు ఇవ్వండి విరాళంగా అంటే ఆమెపై ఉన్న బంగారం వస్తువులన్నీ కూడా తన కూతురు, తన బాబు ఎన్ని ఉన్నాయో అంత డబ్బుని ఆమె త్యాగంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆమె చదువు రాకపోవడం మూలంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేక, లెక్కలు తెలవక చివరికి తన జీవితంలో చనిపోయే ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో ఆమె ఒక ట్రస్ట్ నడిపిన ఒక విద్యార్థి ఆమె సేవ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత పట్టుదలతో మన డబ్బు సంపాదించినా మనకి అక్షర జ్ఞానం అనేది కొంత ఉండాలి. ఆ అక్షర జ్ఞానం అనేది ఆమెకు లేకపోవడమే ఆమె త్యాగ గుణం కూడా ఆమెకు పని చేయలేదు. ఆమె చేసిన సేవా సంస్థలు ఎన్నో ఉన్నాయి సావిత్రివి. కానీ చివరికి అక్షర జ్ఞానం లేక, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేక ఆమె జీవితం అనేది దుర్భరమైందో ఆ పాఠంలో మనకి తెలియజేయడం జరిగింది మహానటి సావిత్రి. అందుకే ఆ పాఠంలో ఉన్న ఒక ప్రాజెక్ట్ గా ఆ అమ్మాయి ద్వారా ఆ పాఠంలో ఉన్న సావిత్రి నటించిన ఆ పాఠం నేను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. Come very fast, Ranita. A. Sanjana, second rank, daughter of Balaya. Joy Ranit. Okay, wait. G. Kiranmai, daughter of Surendra. ఇదండి పర్లేదు. వార్డ్ మెంబర్స్ ఇవ్వండి. సెక్షన్ 8th grade లాస్ట్ ఇయర్, నౌ ప్రజెంట్ 9th. ఇందు ప్రియ, సన్ ఆఫ్ అబ్దుల్ గఫర్, ఫస్ట్ ర్యాంకర్. సిల్వర్ మెడల్ గోస్ టు అబ్దుల్ జబ్బర్. థర్డ్ ర్యాంక్ గోస్ టు ఉపాసన. ముసాయిదా తీర్మానం కొన్ని పాయింట్స్ పెట్టి వాళ్ళకి ఇచ్చాడు. దాని మీద వాళ్ళ కమిటీలు చర్చించి చివరికి వాళ్ళ అభిప్రాయాలను దాన్ని క్రోడీకరించి డాక్టర్ బిఎం అంబేద్కర్ ఇచ్చారు. అప్పుడు అవన్నీ అతను తీసుకొని తాను చదివిన రాజ్యాంగ, ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాంగం చదివిన దానికి క్రోడీకరిస్తూ, మన వన రాజ్యాంగము భిన్నంగా ఉంది కదా, భారతదేశము భిన్నమైన సంస్కృతి కలిసినది. వీటన్నిటిని సంలాయించి జూనియర్ గర్ల్స్ వాగ్దేవి అండ్ టీమ్ ఫస్ట్ ప్లేస్. అమ్మ నువ్వు ఇక్కడనే ఉంటారు. నాకు శ్రీ విఘ్న అండ్ టీమ్ ఖోఖో. కే గగన, డాక్టర్ ఆఫ్ సృజన్ కుమార్. ఓకే, థర్డ్ బ్రౌన్ మెడల్ గోస్ టు బి సాహిత్య ఆఫ్ నవీన్ గౌడ్. ఓకే, సాహిత్యకి. సో సిమిలర్లీ 9th. సార్ ఆర్ రెడీ సార్? భారతదేశాన్ని గెలుపొందిన తర్వాత
ప్రమాణం చేయడం జరిగింది. అది చూసిన fearlessly in front of the chief guest and guest before you. Once again, give them big round of applause. Now, I welcome Prabhu sir, the reporter. Welcome sir to this program. Without you, it will not fulfill. You came again. We are very happy to see you. Thank you, sir. Next, speeches by our ward members, sir. If you want from our students. We are not corporate school, though with the commitment of our teachers, again the students' dedication, really they proved themselves that they are not at all lower than any corporate school. So, 47లో స్వాతంత్రం వస్తే 50లో ఆ ముసాయి తీర్మానాన్ని అలాగే ఖోఖో సబ్ జూనియర్ బాయ్స్ శ్రీవాసవ్ కోరుతున్నాం సార్. శ్రీనివాస్ సార్ మీరు ఫస్ట్ ప్లేస్, I-19 సెకండ్ ప్లేస్. I-19 ఫస్ట్ ప్లేస్, వర్షిని I-19 సెకండ్ ప్లేస్. వర్షిని I-19 ఫింగర్ ఇవ్వండమ్మా. వీరందరికీ కూడా ఇక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి is very beautifully, sir. Thank you. Next, now may I invite our another dance program by class 8 blue section girls. They are going to show their performance. Watch it again. Encourage them with your. నాకు పని చేయడం వచ్చు కానీ మరి మాట్లాడడం కూడా ఎక్కువ రాదు, అయినా తప్పదు మరి కొన్ని మాట్లాడవలసిందే. మరి పెద్దలు హెడ్ మాస్టర్ గారు రమేష్ గారికి, అలాగే మరి చెట్టుకు కొమ్మలెట్లను నా కుటుంబ సభ్యులు, ఉప సర్పంచ్ రవి గారు, మరి మా వార్డు మెంబర్లు, మరి అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. మరి మన డెవలప్మెంట్ తీసుకుంటే మరి నేను కాన్స్టెన్సీలో 3వసారి ఎన్నుకోవడం అంటే పచ్చనాడు కూడా చేసిన పుణ్యము. ఎందుకంటే కాన్స్టెన్సీలో కూడా ఎవరు ఉండకపోవచ్చు. మరి ఈ కాలంలో ఎంతో ఏంగా వచ్చిన అటువంటి టైంలో కూడా నన్ను ఊరంతా ఆదరించి సర్పంచ్గా చేసినందుకు మరి నా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే. మరి నా సహాయశక్తుల నేను ప్రజల కొరకే ఉంటా, ప్రజలలోనే ఉంటా, ప్రజల కొరకే పనిచేస్తా. అది నేను ఖచ్చితంగా చేస్తాను. నేను 10 సంవత్సరాలు పనిచేసిన, మళ్ళీ 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు. సాధ్యమంత మటుకు ఏది అవసరమైనా ముందుంటానని సభాముఖంగా చెప్తున్నాను. మరి అలాగే హెడ్మాస్టర్ గారు ఒక కిచెన్ సెట్ అడిగారు, అది ఖచ్చితంగా అది మాకు ఇంకా ఈ మార్చి లోపల ఫండ్స్ వస్తాయి. దాన్ని ఏ రకంగా నాకు తెలుసు, నేను చేసినవని నాకు అనుభవం ఉంది. ఏ సబ్జెక్ట్లో నాకు చదువు లేకున్నా ప్రతి సబ్జెక్ట్ అవగాహన ఉంది, నేను చేయగలుగుతా. ఏ రకంగా ఎక్కడికైనా వెళ్తా, నాకు ధైర్యము, నాకు నా పెట్టిన తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం అది. నేను భయపడను దేనికి, ప్రతి మీ దాంట్లో ఉంటానని సభను కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు క్రమశిక్షణ పాటించకపోతే నేను ఒక మొదటి గ్రామ ప్రజలుగా హెడ్ మాస్టర్ గారి స్టాఫ్ గారికి చెప్తున్నాను, తీసి ఇచ్చి బయట పంపించేయండి. క్రమశిక్షణ అనేది స్కూల్లో ఖచ్చితంగా అవసరము. నేను 10 సంవత్సరాలు అలాగనే చూశాను, అలాగనే చేయించాను. మీకు తెలియవచ్చు పిల్లలు, ఈ స్కూల్ డెవలప్ 10 సంవత్సరాలు నేను చేసిందే. ఈ రూములు కానీ, ఇక్కడ వెనక రూములు కానీ, ప్రతి ఒక్కటి ఇక్కడ 2006లో సెంటర్ కూడా నేనే తీసుకొచ్చాను. చాలా కష్టపడి ఈ స్కూల్ సెంటర్ కూడా తేవడం జరిగింది. నేను చదువు అంటే నాకు రాకపోయినా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా గేమ్స్ కానీ, ఏదైనా సరే టోర్నమెంట్స్ కానీ, ప్రతి దాంట్లో ముందుండి నేను ఆడిపించుకొని చివరికొచ్చి ఉండేవాడిని. మరి ఇప్పుడు కూడా మీకు 5 సంవత్సరాలు అలాగే సేవ చేస్తా. మీరు చదువుకుంటారని మంచిగా కోరుకుంటున్నా. అలాగే మరి మీరు 10th ఎవరైనా ఫస్ట్ వచ్చిన వారికి నేను ప్రకటిస్తున్నాను 10,000, సెకండ్ వచ్చిన వారికి 5,000 నా సొంతంగా ఇస్తానని చెప్తున్నాను. అలాగే హెడ్మాస్టర్ గారు కూడా నేను అనగానే, సార్ మీకేమన్నా అవసరం ఉందా అంటే, సార్ తక్కువ అంటే నేను బయట వినిస్తాను సార్, పిల్లలు ఏమి కూడా తక్కువ అడగండి, మీరు స్కూల్ ఏది సంబంధించిన చేయండి అని చెప్పాను. మరి ఇంకా మీకు ఏదైనా చిన్న పిల్లలు సార్, హెడ్మాస్టర్ చెప్తున్నాను, ఏ పని ఉన్నా సార్
మీ పిల్లలతో చెప్పినా మీకు సేవ చేస్తాను. నాకు 5 సంవత్సరాలు నేను మీకు తెలుసగలదమ్మా. నేను 4 లక్షల జీతం ఉండే నాకు, అది ఒక గడ్డి పూసలకి ఇచ్చేటి పచ్చలతో సేవ మనకు వచ్చిన నేను ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీ సేవల్లో ఉంటా. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ నాకు తెలుసు, ప్రతి వర్క్ నాకు తెలుసు, నేను చేస్తా. ఇంతటితో ముగిస్తున్నాను. Okay, right. Village Sarpanch, it shows his selfless service, kind heart, again generous, simplicity, friendly, no ego, very service to people, service to God. This is your thought, sir. Service to people is service to God. This is your philosophy. I inquired about you, that is why written, sir. Next, we call him as a people's leader. What do we call? On this occasion, I have written a small acrostic poem, that is the sentences. So, his total name is, on the name we take one letter. With the help of the letter, I have prepared, sir. Please. Okay. Kind, sir. You are very kind. Kind-hearted. And care for all. O for optimistic. You think that everything will be happen positive. Correct, sir? Okay, sir. Right. Again, your attitude is like that. Next, L for loyal. Loyal and royal, sir. Okay, next. Again, L, another L is liberal. You are very liberal to all. You think people all are equal. No caste, no religion, no different age difference. Am I right, sir? Thank you, sir. I explained written. E for empathetic. E then empathetic means for understanding the people's problems. Correct, sir? You understand the people's problems, again solve it. This is Kole, stands for the K for E for LL and O. Next, your names are Narsaya. N for noble. Noble, sir. Noble man you are. Again, care for all. A for action speaks, sir, you are. You will speak less but works more. Correct, sir? Okay, sir. Next, you are radiating kindness. Always kindness in your heart. Right, sir. Thank you. Rare to real. Your person is very rare. Nobody can find in the politics, sir. Right? You are selfless service. Yes, for selfless service. Again, A for amicable nature, friendly nature. Next for I for inspiring personality. Thank you, sir. You are leader for inspiring. Next, A, affectionate with people. You feel that all the people are your family. Okay, sir. Next, H for last H, heartful person, dedication in your service. Thank you, sir. This is my acrostic sentence offering to you, sir. Okay, please accept it. Now, take your mic, sir. Please. పేద వర్గ లింగం అని లేకుండా అందరు జరుపుకునే పండుగలు 2 ఏంటి అవి? వెరీ గుడ్. అంటే హిందువులకు దీపావళి, దసరా, ముస్లింలకు అయితే రంజాన్, క్రిస్టియన్స్ కి అయితే క్రిస్మస్ పండుగ, తర్వాత రకరకాల మతాలు ఆ రోజు వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ టోటల్ భారతదేశం జరుపుకునే పండుగలు 2 జాతీయ పండుగలు అనుకోండి. ఒకటి 15th ఆగస్ట్, ఒకటి రిపబ్లిక్ డే. వెరీ గుడ్ గా. అయితే 15th ఆగస్ట్ 1947 ఎందుకు జరుపుకుంటాము? 1947 15th ఆగస్ట్ ఎందుకు జరుపుకుంటాం మనం? స్వాతంత్రం వచ్చింది కాబట్టి. అంటే పిల్లలు మీ భాషలు చెప్పాలంటే మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ మన దేశానికి అరే చాక్లెట్లు, పిల్లలు వింటలేరు, నేను లేకపోతే గంట చెప్పర్మీట్లు అమ్ముకోవడానికి మన దేశానికి వచ్చి మన సైనికులు, మన పైసలు అన్ని మనయేరా, అన్ని మన పైసలు, మన సైనికులు, మన రాజులు అందరిని కబ్జా చేసి వితౌట్ పైసా ఏం లేకుండా వాళ్ళ తెలివితోని మన దేశాన్ని ఆక్రమించుకున్నారు ఆ పిల్లలు. కాబట్టి మనం బీ కేర్ఫుల్ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 సంవత్సరాలు డిసెంబర్ 31 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు సముద్రంలో ఆ సుగంధ ద్రవ్యాలు అదే చాక్లెట్లు, పిప్పర్మెంట్లు అమ్ముకోవడానికి వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. పైసలు మనయే, సైనికులు మనయే, డబ్బు మనయే, అన్ని మనయేరా. సో దాన్ని పోగొట్టుకొని 200 సంవత్సరాల చేతిలో ఉండి చాలా మంది త్యాగదల ఫలితంతో మన స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ రోజు 1947 15th ఆగస్ట్ ఆ రోజు మనం జాతీయ జెండా రెపరెపలాడుతున్నాం. మన అండమాన్ నికోబార్ అయిన పిల్లలు అక్కడ ఫస్ట్ జాతీయ ఫ్లాగ్ సుభాష్ చంద్రబోస్ ఎగిరేసిండ్రా. అక్కడ ఇప్పటికి చాలా పెద్దగా ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది, చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ 1947 15th ఆగస్ట్. జరుపుకున్న ఫెస్టివల్ ఏంటిది? నాకు వినవాళ్ళే
యా తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారా పిల్లలు? అదేదో గణతంత్ర దినోత్సవం అదేదో అనుకోకండి, గణతంత్ర దినోత్సవం. ఇంగ్లీష్ లో రిపబ్లిక్ డే. అంటే ఏంటిది సార్ అంటే 1947 15th ఆగస్ట్ జనవరి స్వాతంత్రం వచ్చిన తర్వాత వింటలేరు మళ్ళా మన దేశానికి పరిపాలన చేసుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరమైన పిల్లలు. ప్రతి స్కూల్ ఉంది. స్కూల్ అంటే ఏంద్రా, ఒక హెడ్ మాస్టర్ ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది, టైం టేబుల్, ఒక పీరియడ్, ఒక పద్ధతి ప్రకారం. పద్ధతి ప్రకారం లేకపోతే స్కూల్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అట్లనే అమ్మాయి దేశాన్ని పరిపాలించుకోవడానికి ఒక పుస్తకం అవసరమైంది, ఒక గ్రంథం. అందులో ఏం రాసి ఉంటుందిరా పిల్లలు? దాన్ని రాజ్యాంగం అంట. పేరు డిఫరెంట్ ఉన్నది, రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో ఏముంటది? మన దేశ ప్రధాని ఎట్లా ఎన్నుకోవాలి, మన రాష్ట్రపతిని ఎట్లా ఎన్నుకోవాలి, మన ఎమ్మెల్యేని ఎట్లా ఎన్నుకోవాలి, మన ఎంపీని ఎట్లా ఎన్నుకోవాలి, మన జెడ్పీటీసీని ఎట్లా ఎన్నుకోవాలి, మన ఎంపీటీసీని ఎట్లా ఎన్నుకోవాలి, మన సర్పంచ్ ఎట్లా ఎన్నుకోవాలి, మన వార్డు మెంబర్ ఎన్నుకోవాలి, కలెక్టర్ ఎట్లుండాలి, న్యాయమూర్తి ఎట్లుండాలి, మొత్తం అన్ని అందులో రాసి ఉంటారా పిల్లలు. దాని ప్రకారం నడవాలి. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర